హలీం చేయడం పెద్ద ప్రాసెస్, చాలా కష్టం. ఇంట్లో చేస్తే అంత కష్టపడి చేసినా కూడా పిస్తా హౌస్ లో వచ్చిన టేస్ట్ వస్తుందో లేదో అని చాలా మంది ట్రై చేయడం కూడా చేయం కదా. కానీ హలీం చేయడం అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్. అన్నం కూర వండినంత ఈజీగా ఉండేయచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉండాలి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది. నేను అసలు బయట హలీం తినను, కానీ ఇంట్లో చేస్తే నాకే ఫుల్ గా తినాలనిపించింది. బయట మటన్ హలీం తినాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా. అందులోనూ మన సబ్స్క్రైబర్స్ మటన్ హలీం చేయమని అడిగారు సింపుల్ ప్రాసెస్ లో. ప్రాసెస్ అందరిది సేమే, కాకపోతే నేను సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తానంతే. ఒక బౌల్లోకి శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు, గోధుమ రవ్వ, కాజు, బాదం అన్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని బాస్మతి రైస్ మాత్రం ఒక చిన్న కప్పు వేసుకోవాలి. వీటిని క్లీన్ గా వాష్ చేసి 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత కుక్కర్ లో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని బిర్యానీ స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ కూడా వేసుకుని లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మటన్ వేసుకుని మంచిగా మిక్స్ చేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకుని ముక్కకి బాగా పట్టించి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి మటన్ మునిగేంత దాకా నీళ్లు పోసుకొని ఒక 10 విజిల్స్ అంటే ముక్క మెత్తగా అయిపోయేదాకా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కుక్కర్ లో పప్పులన్నీ కూడా వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి బాయిల్ అయ్యే టైంలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 10 విజిల్స్ వస్తే మటన్ కూడా ఉడికిపోతుంది కదా. దీంట్లో పైన తేలిన ఆయిల్, నెయ్యి ఉంటుంది కదా, అదంతా కూడా తీసుకొని కొద్దిగా పక్కన పెట్టుకోండి. మటన్ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మటన్ ని బాగా మ్యాష్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. ఇలా కలపడం ఒకటే కొంచెం పని అనిపిస్తుంది. సో కలపడానికి మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఇలా వచ్చే వరకు మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకునేటప్పుడు మనము ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా, పైన అది యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్, నిమ్మకాయ, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మళ్ళీ చేసుకుని తింటారు. అంత టేస్టీగా కుదురుతుంది. క్వాంటిటీస్ తో సహా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేశాను, చెక్ చేయండి.